ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఎప్పుడొచ్చింది? ఇంతకీ గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు శుభాకాంక్షలు చెప్పకూడదని ఎందుకంటారు? అసలు గుడ్ ఫ్రైడే వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు? గుడ్ ఫ్రైడే ప్రత్యేకతలేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. క్రిస్టియన్స్ జరుపుకునే ముఖ్యమైన వేడుకల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 29న వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నిర్వహించే ప్రధాన వేడుకలు 3. వీటిలో క్రిస్మస్, ఈస్టర్ రెండూ సంతోషంగా జరుపుకునే వేడుకలు. అందుకే శుభాకాంక్షలు తెలియజేస్తారు. గుడ్ ఫ్రైడే మాత్రం క్రీస్తు మరణానికి సంబంధించిన వేడుక. అందుకే ఈరోజు శుభాకాంక్షలు చెప్పుకోరు. భూలోకంలో ఆవిర్భవించిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం అవసరమో బోధించారు. కేవలం బోధనల ద్వారా అర్థం కాదేమో అని తానే స్వయంగా ఆచరించి చూపించాడు. ఇంకా అర్థం కాని వారికి ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. మహిమలేవి ప్రదర్శించకుండా సాదాసీదా వ్యక్తిలా ప్రాణాలర్పించాడు. అలా ప్రాణాలర్పించిన రోజే గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత తనదైన సహజ దైవశక్తితో పునరుత్థానం పొందాడు. అదే ఈస్టర్. మరి యేసు మరణిస్తే బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి కానీ గుడ్ ఫ్రైడే ఎందుకంటారు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. అయితే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం అంటే ఈస్టర్ రోజు క్రీస్తు పునరుత్థానం చెంది తన మహిమను లోకానికి చాటి చెప్పాడు. ఆయన త్యాగపూరిత మరణానికి కారణమైన రోజు కాబట్టే గుడ్ ఫ్రైడే అయింది. వాస్తవానికి ఇది గుడ్ ఫ్రైడే కాదు, గాడ్ ఫ్రైడే. అన్ని పండుగలకు విషెస్ చెప్పినట్టు గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు చెప్పరు. ఎందుకంటే ఇది ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వేడుక కాదు, యేసుకు సంతాపాన్ని తెలియజేసే పవిత్ర దినం. అందుకే గుడ్ ఫ్రైడే వేడుకలు సంతోషంగా నిర్వహించరు. బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అయిన యేసును కొట్టి సిలువ వేశారు. ఆయన సిలువపైనే మరణించారు. పెద్ద అరుపుతో తుదిశ్వాస విడిచిపెట్టినప్పుడు లోకమంతా చీకటిగా మారిపోయిందని చెబుతారు. ఇదంతా శుక్రవారమే జరిగింది అంటారు. అందుకే గుడ్ ఫ్రైడే రోజు చర్చిని సందర్శించి ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలుంటారు. ఇది యేసు జీవితంలోని చివరి ఘట్టం కాబట్టి ప్యాషన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. ఓవరాల్గా చెప్పుకుంటే గుడ్ ఫ్రైడే ఆంతర్యం ఏంటంటే పాపభూయిష్టమైన మనిషి ప్రవర్తన త్యాగపూరితం కావాలి, ప్రేమ నిండి ఉండాలి, సేవ చేయడంపై ఆసక్తి పెరగాలి, తమలో చెడు లక్షణాలను తొలగించుకొని పరిపూర్ణ మానవుడిగా పునరుత్థానం చెందాలి. యేసుక్రీస్తు త్యాగానికి గుడ్ ఫ్రైడేకి అదే అసలైన సార్థకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.